ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వచనం. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. ఈరోజు దేవుడు మనకు మంచి వాక్యము అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన వారిలారా, ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. యేసయ్య పిలిస్తే పలికే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎవ్వరినీ త్రోసివేయడు. ఒక రోజున ఎరుకో అనే ప్రాంతము నుండి యేసు ప్రభువారు వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళుతున్నారు. త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. వారు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరీ ఎక్కువగా బిగ్గరగా పిలిచారు. యేసు ప్రభువారు విని వారి దగ్గరకు వెళ్ళి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. యేసు ప్రభువారు కనికరము గల దేవుడు కాబట్టి, పిలిస్తే పలికే దేవుడు కాబట్టి యేసు ప్రభువారు వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. బాధలలో ఉన్నవారు పిలిస్తే పలుకుతాడు, వారి ప్రార్థన వింటాడు. దావీదు మహారాజైనప్పటికీ ఈ విధంగా తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. దీన దశలో ఉన్న నేను మొర్రపెట్టినప్పుడు యెహోవా ఆలకించి అన్ని సమస్యల నుంచి నన్ను గట్టెక్కించాడని దావీదు రాజు మనకు తెలియజేస్తున్నాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రములు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. అబ్రహాము ఇస్సాకుల దేవా, నీకు స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.